మీరు అంటే వెళ్ళొచ్చు బికాస్ దేర్ ఆర్ నో గుడ్ మూవీస్ నౌ. ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు. బట్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. మత్తు వదలరా 1, 2 చూసి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుంటే కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. బికాస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఎక్కడో తేడా కొట్టిందండి. కొంచెం జోక్స్ పండాయి బట్ దే ఆర్ నాట్ లైక్ స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి పనిలేదన్నమాట. సో ఇండివిజువల్గా నవ్వు వస్తుంది కానీ కంటేజియస్ లాఫ్టర్ లేదు. థియేటర్ మొత్తం కలిసి గొల్లుమని నవ్వడం లేదనమాట. సో ఓకే, స్టోరీ వెళ్తున్న కొద్దీ బాగుంది, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. జోక్సే మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ల్యాండ్ అవ్వలేదు సరిగ్గా. మేబీ అదే రీజన్ అండి. యాక్చువల్గా బేస్ వేరే ఒక క్యారెక్టర్ పెట్టుకొని మత్తు వదలరా 1, 2 లాగా మధ్యలో ఈయన జోకులు వేస్తే పండేవేమో. ఈయన మోర్ స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపించింది. హీ గేవ్ హిస్ 100%. ఐ వుడ్ సే మోర్ దెన్ 100%. బట్ మైనస్ సినిమా లాగి ఉంది, సో పండలేదు కామెడీ అంటున్నారు. కరెక్ట్. దానికి ఏం చెప్తారు? లేదు ల్యాగ్ అని కూడా నేను అన్ను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వాళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లేని ముందు మొత్తం రివీల్ చేయకుండా నెమ్మదిగా రివీల్ చేద్దామని అనుకున్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఆ ఫేజ్ ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఆ నెమ్మదిగా రివీల్ చేయడంలో ఏంటంటే ఆ జోకు కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఈ స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది? సినిమా అర్థమైందండి. సినిమా అర్థమైంది. ఏదండి సినిమా దేని గురించి అంటే అది చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. బాగా చేశారండి, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది. సినిమా ఈజ్ లైక్ మీరు అడిగారు కదా సినిమా దేని గురించి అంటే ఇట్ వాజ్ మీకు ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఒక మిషన్ ఉంటుంది, అది కామెడీగా చేశారు. సో లేదు స్పూఫ్ ఏం కాదు, అట్లానే స్పూఫ్ అనుకోవడానికి కూడా లేదు. కరెక్ట్గా అన్నిటికీ జస్టిఫికేషన్ చేస్తారు. ఆర్క్ లాస్ట్లో కరెక్ట్గా ఎండ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఆ ప్రతి క్యారెక్టర్ ఆ గోల్ అచీవ్ అవుతారు. ఆ టిక్స్ అన్నీ పడ్డాయి. ఓన్లీ థింగ్ కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా, కామెడీ కూడా ఉంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే అవి ముక్కలుగా స్టాండప్ కామెడీ లాగా చిన్న జోక్స్ లాగా ఉంటాయి తప్ప స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్కనెక్ట్ అవుతాం ఫస్ట్లో. బట్ సెకండ్ హాఫ్ నుంచి యాజ్ ద స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది, చాలా బాగా ఉంటుందండి. హర్ష గారు ఉన్నారు, వైవా హర్ష, ఇవన్నీ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. అంటే ముగ్గురు కమెడియన్స్ ఉన్నారంటే ఓవరాల్గా వాళ్ళు ఎవరితో ఎక్కువసేపు ఉన్నారు? ఆబ్వియస్లీ సత్య గారేనండి, ఆయన మెయిన్ లీడర్. ఆయన చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఆయన షోల్డర్స్ మీద మొత్తం పెట్టేశారు అనిపించింది. ఆయన యాక్టింగ్ని నమ్ముకుని మొత్తం పెట్టేశారు అనిపించింది. హీ గేవ్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ హౌ దట్ ఫిట్ ఇన్ టు స్టోరీ అనేది ఒక్కొక్క చోట డిస్కనెక్ట్ అవుతూ ఉంటాము. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఫస్ట్లో. ఇది హీరో ఇట్స్ నాట్ ఏ హీరో అని చెప్పి అన్నారు కదా, సో హీరోనా అయినా హీరో మెటీరియల్ మీకు ఏమనిపించింది? ఫైట్లు డ్యాన్స్ అన్ని ఎలా చేశాడు? ఫైట్ అంటే డ్యాన్స్లు ఏమి ఉండవు, ఫైట్లు కూడా కామెడీ ఫైట్ లాగా ఉంటాయి. హీఈస్ హీరో అండి ఆబ్వియస్లీ. ఈ సినిమాకి ఆయనే చాలా అంటే ఆయన వల్ల ఈ సినిమా చూడొచ్చు మనం చూసేదంతా ఉంటే. సో అలా హీరో, కామెడీ హీరో. ఫ్యూచర్లో పెద్ద హీరో ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు సునీల్ గారు లాగా అడిగితే మాత్రం సునీల్ గారు ఏంటంటే ఆయన కామెడీ చేస్తేనే నార్మల్ స్టోరీ ఉన్న దాంట్లో ఈయన కూడా కామెడీ చేస్తారు. బట్ మీరు చూస్తే ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సంపూర్ణేష్ బాబు గారు అనలేం కానీ అలా చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో అవుతారా లేదా, ఇదే ట్రాక్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు. తీసుకుంటవచ్చు. ఈ సత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా సినిమాలో, అంటే ఏం లేదు కామెడీ కూడా లేదు అంతా ఉంది మొత్తం కామెడీయే. బోర్ కొడుతుందా? వాళ్ళు బోరింగ్ మనుషులు అయితే బోర్ కొట్టట్లే అసలు. క్రేజీ సినిమా మొత్తం. సత్య కామెడీ బాగుంది, స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కామెడీ పండింది, మంచిగా పండింది. మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది, లాస్ట్లో సర్ప్రైజ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అది ఏమర్థమైంది? మొత్తం ఫ్లైట్లో ఉంటుంది, మొత్తం సత్యానే నడిపిస్తుంటాడు. మస్తు వచ్చింది, బాగుండింది యాక్చువల్గా. అది సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పినా అంటే వేరే వాళ్ళు చూడరు సినిమా. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. కామెడియన్, నాకు సత్య కామెడియన్ లాగా ఇష్టం. సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మాస్ యాక్షన్ సినిమాలు కావాలి అంతే. సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటుంది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. యాజ్ ఏ కమెడియన్ ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్ హీరో లాగా? లేదు సత్య కమెడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది.
3.5. ఇంట్లో సత్య గారు వెన్నెల కిషోర్ గారు వాళ్ళు ఉన్నారంటే నీ అమ్మ సినిమా అంటే హీరో హీరోయిన్ లేకుండా వీళ్ళిద్దరు అంటే కామెడీ అదిరిపోతుంది. కామెడీ కోసమే ఒక్కసారి నేను సినిమా చూడాలనుకున్నా, కానీ ఇలాంటి 90mm రాడు సినిమా చూస్తాను నా లైఫ్లో అనుకోలేదు బ్రో. అసలు ఎంత బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంటర్వ్యూ లాగా నిద్ర వచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ కూడా నేను కాసేపు పడుకున్నా బ్రో. అంటే అంత స్లో ఉంది, అంత ల్యాగ్ ఉంది. నలుగురే ఉంటారు బ్రో యాక్టర్, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, అజయ్ గారు అండ్ మన సుబలక సుధాకర్ గారు, వీళ్ళే ఉంటారు బ్రో సినిమా మొత్తము. అసలు ఎందుకు సినిమా తీసులో ఇలాంటి సినిమా మాత్రం లైఫ్లో ఎవరు చూడకండి, ఎవరు తీయకండి. అండ్ థియేటర్ మాత్రం ఈ సినిమా రాకండి బ్యా. థియేటర్ సినిమానే కాదు, ఓటీటీ సినిమా కూడా కాదు బ్యా, ఇది ఒక యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే అంత నచ్చలేదు బ్యా. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నారని అనుకున్నా. సో మైత్రి మూయాలు ఇలాంటి సినిమా ఇంకోసారి తీయకండి. అండ్ యావరేజ్ సినిమా అన్న అసలు ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ లీడ్ చేయదని కాదు, ఇలాంటి 90mm రాడు సినిమా తీయద్దని. అసలు సినిమాలో స్టోరీ ఏముంది, అసలు ఎందుకు తీసిండో, ఎటు పోతాందో. సీరియల్ అయినా బాగుంటుందేమో కానీ ఈ సినిమా మాత్రం బాగలేదు భయ్య. అట్లుంది మరీ స్లోగా రొట్టా స్టోరీ. అండ్ అసలు ఆ సినిమాలో స్టోరీ లేదు. ఏదంటే వాళ్ళు ఒక ఫ్లైట్ అంటే ఇప్పుడు ప్రజాపతి అని ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ లావాదిస్తే ఆయన పారిపోతాడు, ఆ ఫ్లైట్ ఎక్కుతాడు, ఆ దుబాయ్కి పోయే మధ్యలో జరిగే సన్నివేశమే. ఆ ఫ్లైట్లో నలుగురే ఉంటారు, వాళ్ళు ఒకడు పడిపోతాడు, డాక్టర్ అంటాడు, అంటాడు. దాంట్లో సాంగ్ ఉండదు, కామెడీ ఉండదు. అసలు వెన్నెల కిషోర్ గారు, సత్యం గారు వీళ్ళు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు నాకైతే డబ్బుల కోసం అనుకుంటా. కానీ ఇలాంటి సినిమా మాత్రం చూడకండి, రాకండి. చక్కగా ఈ సినిమా చూసే బదులు ఒక బీర్ తాగి సల్లగా పడుకుంటే బెస్ట్ భయ. ఇలాంటి 90mm రాడు సినిమా చూసే బదులు. అసలు దీంట్లో సినిమాలో కామెడీ కూడా లేదు. అసలు ఏదో అట్లా సీరియస్ డైలాగ్ అట్లనే వెళ్ళిపోతాను సినిమా. నాకైతే నచ్చలే, బాగానే లేదు సినిమా అసలు. అంటే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు స్టోరీ? అసలు ఏదైనా ఒక ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తే ఒక స్టోరీ ఉంటుంది కదా, ఈ సినిమాలో స్టోరీ లేదు. ఏమో అట్లా తీసినట్టు ఉంది, ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని టక చదివినట్టు అనిపించింది. అసలు స్టోరీ లేదు, ఎందుకు సినిమా తీసినట్టు అర్థం కాలేదు. వాళ్ళ ఇప్పుడు సత్యం గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళకి చెప్పిన యాక్టింగ్ ప్రకారం బాగుంది, కానీ ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఏం లేదు దీంట్లో, స్టఫే లేదు సినిమా, సాంగ్ కూడా లేవు, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ బిజీ ఏం లేదు, ఏదో అట్లా వెళ్ళిపోయింది సినిమా. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఏంటంటే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చా, లేదంటే కొంచెం బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, మన గెటప్ సీను కామెడీ కానీ, సత్య అన్న అయితే ఎరగదీశాడు. నేనైతే పొట్ట పగిలిపోయింది నవ్వుకున్నా. రీసెంట్ టైంలో ఇలాంటి కామెడీ ఉన్న సినిమా ఎప్పుడు చూడాల. మత్తు వదలరా 2 కంటే సినిమా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమా అంటే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? సబ్జెక్ట్ అలా ఉంది, దానికి ఏం చేస్తారో మరి. ఫ్లైట్లో జర్నీ అన్నప్పుడు, ఫ్లైట్ హైజాక్ అన్నప్పుడు ఇంకా అలాగే తీయాలి. నేనేమంటానంటే రీసెంట్ టైంలో బాలీవుడ్ వాళ్ళకి దురందరూ ఉంటే నా తెలుగులో జట్లీ ఉంది. జట్లీ చాలా బాగుంది. ఇది అంటే ఆడుద్దా థియేటర్లో, అంటే కామెడీ పరంగా? ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సెకండ్ షోకి టికెట్లు కూడా దొరకవు, అంత బాగుంది. కనెక్ట్ అవుతారు ఆడియన్స్? మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ ఏం లేదు బస్సు. సినిమా అయితే కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది, అందరికి పిచ్చగా నచ్చుద్ది. నేను 5కి 4 ఇస్తా రేటింగ్, చాలా బాగుంది. కామెడీ ట్రాక్లో ఫుల్ లెంత్ 2 hours క్విస్ట్ అయితే కనుక బాగా రివీల్ చేశారు. సుబలేఖ సుధర్ గారి క్యారెక్టరే మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. బట్ ఒక మాఫియా, మనీ ల్యాండింగ్, ఈ అఫీషియల్స్ సంబంధించిన కొన్ని స్కామ్స్ ఉంటాయి కదా, బట్ దానివల్ల స్ట్రగుల్ ఏంటి, ఇండియాలో ఉన్న మేనేజర్స్ ఏంటంటే మనది పోయితే ఇబ్బంది పడతారు కానీ పక్కన వాళ్ళది పోతే ఇంకా సంబరపడతారు. అలాంటి సన్నివేశాలతో ఒక ఫన్ మూవీ ప్రజెంటేషన్ చేశారు. సో వాస్తవం చెప్పాలంటే స్క్రిప్ట్కి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వాలి. బట్ ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా అతను ఫుల్ ఫ్లెక్స్ హీరో అని ఎక్కడ రివీల్ అవ్వలేదు వాస్తవంగా. అదేంటంటే సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే ఒక ఫన్ మూవీ, ఒక హైజాక్ నిమిత్తము ఎట్లా క్యారీ చేశారు అనేది ఎంటర్టైన్మెంట్ వాచబుల్. చాలా మంది స్లో నరేషన్ అని చెప్తున్నారు, అంత కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అని కూడా చెప్తారు. అంటే లైనప్ అనేది ఫుల్ ఫ్లెక్స్కి ఇంకా స్క్రీన్ ప్లే హార్డ్ వర్క్ చేస్తుంటే కనుక ఇంకొక రకం ఉండేది. కామెడీ అన్నది ఎక్కువ అట్లా టోటల్ ప్రాస్ అంటే ఒక మీనింగ్కి ఇంకో మీనింగ్కి షింక్ అవ్వాలని ట్రై చేశారు కానీ అది అంతగా హాస్యం అనేది పండలేదు. ఇది కమర్షియల్ జోనల్ కాదు కదా, బట్ ఏదో అది నేను ఎలా చెప్పగలుగుతానమ్మా ఆడియన్స్. జెట్లీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంగ్లీష్లో వేరే రైమింగ్ ఉంటుంది, బట్ తెలుగులో వీళ్ళు ఇంకొక రకంగా చూసుకున్నారు కానీ అయ్యని ఇంటర్నల్ మనం ఆ టాపిక్స్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తాను జెట్లీ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు బ్రూస్ లాగా ఉంటారని చెప్తాను, లేదంటే అట్లీకి చూపించండి అంటాను. అది మనం కంపోజ్ చేసుకున్నదే కాబట్టి
ఎంటర్టైన్మెంట్ కింద ఉంది కాబట్టి వాచ్. ఇప్పుడు సత్య కానీ లేకపోతే వెన్నెల కిషోర్ కానీ టాప్ కమీడియన్స్ కదా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరికి సినిమా? ఇద్దరు ఒక పొడలో వెళ్ళాలనుకున్నారు. ఆ పొడవ అనేది గమ్యం చేరిందా లేదని సినిమా చూడండి, ఆడియన్స్కి తెలుస్తుంది అంతే.